ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియులారా, మనము ఈ 2025 సంవత్సరము ఆఖరి రోజు వరకు వచ్చామండి. కొన్ని గంటలలో ఈ సంవత్సరం అనేది ముగించబడుతుంది. అందరము 2026 సంవత్సరానికి వెళతాం. ఈ 2025 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుని కన్నులు అంటే దేవుని యొక్క చూపు నీ మీద ఉన్నది కాబట్టే మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇలా బ్రతికించబడ్డామండి. ఇది దేవుని యొక్క మహాకృప. ఈరోజు చూడని వారు ఎందరో ఉన్నారండి. మనకంటే ఘనులు కావచ్చు, శ్రేష్ఠులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, సంపన్నులు కావచ్చు. మరి ఇటువంటి వారు ఈరోజు చూసి ఉండకపోవచ్చు. మనం చూడగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన కాపుదల, దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి. కావున ఈ ఉదయకాలమందు సంవత్సరము కూడా అంటే ఈ 2025 సంవత్సరం అంతా కూడా కాపాడిన ఆ దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా మనం జీవించాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా ఉండాలండి. అంతేకాకుండా ఆయన చేసిన మేలుని జ్ఞాపకము చేసుకుంటూ పదే పదే ఎల్ల వేళలా కూడా ఆయనని స్తుతిస్తూ ఘనపరిచేవారిగా ఉండాలి. ఈ సంవత్సరాంతమున మరి అందరూ కూడా అన్ని సమయాల్లో కూడా దేవునికే మహిమ చెల్లించేవారిగా ఉండాలి. ఈ గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడండి. మనల్ని బ్రతకటమే గొప్ప మేలు. కావున ఎన్నో కష్టాలు చూసి ఉండవచ్చు, ఎన్నో నష్టాలు చూసి ఉండవచ్చు, ఎన్నో మేలులు, లాభాలు, సుఖాలు, దుఃఖాలు ఎన్నో అనుభవించి ఉండవచ్చు. ఎన్నో మార్లు దేవుడు నిన్ను శోధనలు గుండా నడిపిస్తున్నాడేమో కానీ సువర్ణముగా మార్చుట కొరకే. ఎన్నో పరీక్షలు ఎదురై ఉండొచ్చు ఈ సంవత్సరంలో, కానీ ఎన్నో విజయాలు పొందుట కొరకే దేవుడు ఎన్నో పరీక్షలు నీ జీవితంలో ఇచ్చి ఉండవచ్చు. కావున ఏది ఏమైనా దేవుని కనుదృష్టి ఉన్నదండి. ఈ సంవత్సరాంతమున మరి దేవునిలో మనం నిలబడడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. కావున రానున్న సంవత్సరము కూడా మనందరికీ కూడా మేలుకరముగా ఉండునట్లుగా అనుదినము దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.